హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము. సో వీడియో అనేది చాలా బాగుంటుంది. నేచర్ని చూపిస్తాను. సో నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా తను లవిత్ కూడా ట్విన్నింగ్ వేసుకున్నారు. చూపిస్తాను వాళ్ళని కూడా. అమ్మ కూడా రెడీ అయిపోయింది. సో వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంటి నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. అందరికి బాయ్ చెప్పండి. బాయ్ 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 చెప్పులవు ఫైనలీ మన చీకు కూడా మీ అందరికీ బాయ్ అనేది చెప్పేశాడు. సో స్టార్ట్ అయిపోతున్నామని. ఈరోజైతే మేము జెన్ పార్క్కి వెళ్తున్నాము. జెన్ పార్క్ని ఇక్కడ బుద్ధా పార్క్ అని కూడా పిలుస్తారు. ఇది వచ్చేసి బెంగళూరులో ఉంది. ఇక్కడ టైమింగ్స్ అయితే మార్నింగ్ 5:30 టు 9:30, అలాగే ఈవినింగ్ 4:30 టు 7:30 అనేది ఇక్కడ ఓపెనింగ్ ఉంటుందన్నమాట పార్క్ అనేది. మేము అరౌండ్ 5:00 అలా అయితే రీచ్ అయిపోయాము. అమ్మ, నేను, తను, లవిత్ అయితే వచ్చామన్నమాట పార్క్ దగ్గర. ఈ పార్క్ వచ్చేసి మనకి బెంగళూరులో ఉంది. బెంగళూరులో పర్టిక్యులర్ ఏరియా అంటే ఇది వచ్చేసి ఈ నాగరబావి బీడీఏ కాంప్లెక్స్ దగ్గర ఉంది. సో బస్కి వచ్చే వాళ్ళైతే నాగరబావి బీడీఏ కాంప్లెక్స్ దగ్గర బస్ స్టాప్ అక్కడికి టికెట్ తీసుకుంటే అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదండి. సో లేదు, మేము ఓన్ వెహికల్తో ట్రావెల్ చేస్తాం అనుకునే వాళ్ళు, సో లొకేషన్ మనకి అవైలబుల్ ఉంది. సో జెన్ పార్క్ అని మనం టైప్ చేసామంటే సో లొకేషన్ అనేది ఉంది. సో ఆరామ్గా వచ్చేయచ్చు. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో మనకి పార్క్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. పిల్లలు ఆడుకోవడానికి, మనం పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా మంచిగా ఉంది. అండ్ ఇది అస్సలు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. సో ఎలాంటి ఎంట్రీ ఫీజ్ అనేది ఇక్కడ లేదు. సో ఇది ఫ్రీ పార్క్.
చూస్తున్నారు కదా! పిల్లలు ఆడుకోవడానికి ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయో మంచిగా ఎంజాయ్ చేస్తారండి పిల్లల్ని పిలుచుకొని వెళ్ళామంటే. సో, వీకెండ్స్‌లో అయితే కొంచెం ఎక్కువ రష్ ఉంటుంది. అంటే వీకెండ్స్‌లో మాక్సిమం అందరూ వచ్చేస్తారు గదా! సో, రష్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీక్ డేస్‌లో అయితే చాలా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఫోటో షూట్స్‌కి కూడా చాలా బాగుంది ప్లేస్ అనేది. అక్కడ బుద్ధ దగ్గర అవ్వచ్చు, బుద్ధ స్టాచ్యూ దగ్గర అవ్వచ్చు. ఇక్కడ చూడండి డ్రాగన్స్ సో, ఎలా ఉన్నాయో కదా! సో, ఇక్కడైతే చాలామంది అటు సైడ్ అలా చూడండి ఫోటోస్ ఎంతగా తీసుకుంటున్నారో. సో, ఫోటోస్ తీసుకోవడానికి కూడా ప్లేస్ అనేది గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంది. సో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి సో, బెంగుళూరులో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లల్ని పిలుచుకొని ఒక వీకెండ్ వెళ్ళండి. సో, హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తారు మీరు పిల్లలందరూ కూడా. వీడియో చూస్తున్నవారు ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.